రామతీర్థం దేవాలయాన్ని నమ్ముకొని అనాదిగా అక్కడే నివాసముంటూ వారి తాత ముత్తాతల నుంచి ఉపాధిని పొందుతున్న వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించే ప్రయత్నం చేయించడంతో గందరగోళ వాతావరణం నెలకొంది. ఇక వీరిలో ఎక్కువ శాతం మంది కొన్ని శతాబ్దాలుగా అక్కడే నివాసం కూడా ఏర్పరచుకున్నారు. అక్కడ ఉంటున్న వారిలో అర్చకులు మాత్రమే కాదు, అనేక కులాల వారు, చిరు వ్యాపారస్తులు కూడా జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది అధికారులు వీరిని ఖాళీ చేయించే ప్రయత్నంలో భాగంగా దేవాలయ భూముల్ని ఆక్రమించుకొని ఇళ్లు నిర్మించుకున్నారని, వాటిని వెంటనే ఖాళీ చేయాలంటూ ఆదేశాలిచ్చారు. దీంతో అక్కడ ఉంటున్న ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. తాము ఎవరి స్థలాన్ని ఆక్రమించలేదని, తమ ఇళ్లు తొలగించవద్దంటూ వేడుకున్నారు. తమ ఇళ్లకి దేవాలయానికి మధ్యలో పక్కా రహదారి ఉందని, ఆ రహదారిని దాటిన తర్వాత దేవాలయానికి సంబంధించిన స్థలం ఉందంటూ పేర్కొన్నారు. తమ పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చి వెళ్లాయని, అయినా తమను ఇక్కడి నుంచి ఖాళీ చేయాలని ఎవ్వరూ అనలేదని చెప్తున్నారు. ఇవాళ ప్రపంచానికి భారతదేశంలో ఒక పేరు ప్రఖ్యాతులు రామతీర్థంలో వందలాది సంవత్సరాలుగా అక్కడ కొంతమంది పురోహితులు, అలాగనే కొంతమంది అనేక రకాల క్యాస్టులందరూ కూడా అక్కడ చిన్న చిన్న చిరు దుకాణాలు పెట్టుకుని జీవనం గడుపుతున్నారు. అటువంటి సందర్భంలో ఏ గవర్నమెంట్ వచ్చినా తాతల ముత్తాతల నుంచి వాళ్ళని ఎప్పుడు కూడా మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేసేయండి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ఏ ఒక్క గవర్నమెంట్ చెప్పలేదు. ఏ ఒక్క కలెక్టర్ కూడా, ఈ విజయనగరం డిస్ట్రిక్ట్లో అనేక మంది కలెక్టర్లు వచ్చారు, ఏ ఒక్కరు కూడా చెప్పలేదు. లక్ష్మణరావు ఒక జూనియర్ అసిస్టెంట్ ఇక్కడి ఈవోతో పాటు మరికొంతమంది అధికారులతో కుమ్మక్కై తమ ఇళ్లను తొలగిస్తే ఆలయం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పి తమను వేధిస్తున్నారని ఆక్రోశించారు. ఈ ఎవరైతే ఈ తులసి అన్నట్టు ఉన్నాడో ఉరఫ్ లక్ష్మణరావు, ఈయన లేనిపోనివన్నీ కూడా కల్పించి 3 ఎకరాలు 30 సెంట్లు చెప్తున్నారండి. ఆ 3 ఎకరాలు 30 సెంట్లకి కూడా సరైన ఆధారాలు లేవండి వాళ్ళ దగ్గర. గ్రామకంటూ ఎవరైతే ఆక్యుపేషన్ పూర్వం నుంచి ఉన్నారో వాళ్ళదే అవుతుందండి. అటువంటిది ఈ 3 ఎకరాలు 30 సెంట్లు ఆధారం లేకుండా అధికారులకు చూపించి వీళ్ళని భయాందోళనలు చేసి వీళ్ళని గృహాలని కూల్చేస్తామని చెప్పి భయపించే కార్యక్రమం చేస్తారండి. దానికి న్యాయం చేయమని చెప్పి అశోక్ బాబు గారి దగ్గరికి, లోకం నాగమాధవి గారి దగ్గరికి, మేడం గారి దగ్గరికి రావడం జరిగిందండి. ఈరోజు మా బ్రతుకులు తీయడానికి దేవస్థానం కూడా కంకణం కట్టుకున్నారు. ఆ దేవస్థానంలో పనిచేస్తున్న తులసిరావు అన్న అతనే ఇది అతనే కొంచెం దీనిగా చూపించి అందరి మీద కక్ష సాధించి చేస్తున్నాడు. అందుకు అందరూ దేవుడికి కూడా మేము సహకరించడానికి సిద్ధమే. అందువలన శివరాయ్ గారు, రవికుమార్ గారికి ఈ విషయం చెప్పాం. ఆయన నాయకత్వంలో అశోక్ బాబు గారిని, అలాగే లోకం నాగమాధవ్ గారిని అందరినీ కలిసి విజ్ఞప్తి చేశాం. ఇటు ఒరిస్సా, అటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎంతో మంది భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు బయట నుండి దైవ దర్శనం చేసుకొని వెళుతుంటారు. అయితే బయట నుండి దైవ దర్శనం వీలు లేకుండా ఎత్తైన గోడ కట్టించాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. అలా చేయడం వల్ల భక్తులు రద్దీగా ఉన్నప్పుడు బయట నుంచే దర్శనం చేసుకునే వారికి ఇబ్బందులు తప్పవంటూ పేర్కొంటున్నారు. 1947, 48 నాటి డాక్యుమెంట్లు తమ వద్ద ఇప్పటికీ ఉన్నాయని, వాటిని పరిశీలించి తమకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. ఈ విషయంలో ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజుకు విన్నవించుకున్నామని, సత్వరమే తమ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నారు. సర్వేరు వాళ్ళు వచ్చి వాళ్ళు కొలతలు వేసి మా ఇళ్ళన్నీ దేవాలయం ఆక్రమణలో ఉన్నాయని వాళ్ళు నిర్ధారించారు. కానీ మా ఇళ్ళకి దేవాలయానికి మధ్యలోని పక్కా రహదారి ఉన్నది. కానీ ఆ రహదారిని దాటి వాళ్ళు మా జాగాని అంటున్నారు. ఈ విషయంలో మా ధర్మకర్త అయిన పూసపాటి అశోక్ గజపతిరాజు గారి దగ్గరికి వచ్చి మా సమస్యను విన్నవించుకున్నాం. ఆయనే మాకు న్యాయం చేస్తారని మేము భావిస్తూ ఉన్నాం. చూడాలి వీరి సమస్య పరిష్కారం అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుందో.